దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున హోషేయ గ్రంథము 2వ అధ్యాయము. ఈ అధ్యాయములో 23 వచనాలున్నాయి. మొదటి వచనం, మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందిన వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి. రెండవ వచనం, నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబరురాలినిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలెను ఉంచి దప్పిచేత లయపరచకుండునట్లు. మూడవ వచనం, మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను. నాలుగవ వచనం, దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు, వారి తల్లి వేశ్యాత్వము చేసి ఉన్నది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయున్నది గనుక వారి యందు నేను జాలిపడను. ఐదవ వచనం, అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది. ఆరవ వచనం, ముండ్ల కంచే దాని మార్గములకు అడ్డము వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును. ఏడవ వచనం, అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును, ఎంత వెదకినను వారు దానికి కనబడకయుందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదుననుకొనును. ఎనిమిదవ వచనం, దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను. తొమ్మిదవ వచనం, కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసెదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రె బొచ్చును జనుపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును. పదవ వచనం, దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును, నా చేతిలో నుండి దాని విడిపించువాడొకడును లేకపోవును. 11వ వచనం, దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పింతును. 12వ వచనం, ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చియు అంజూరపు చెట్లను గూర్చియు చెప్పినది గదా. నేను వాటిని లయపరుతును, అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె చేతును. 13వ వచనం, అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి యుండుటను బట్టియు దాని విటకాండ్రను వెంటాడి యుండుటను బట్టియు నేను దానిని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు. 14వ వచనం, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును. 15వ వచనం, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆ కోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు. 16వ వచనం, అది ఇచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. 17వ వచనం, అది ఇక మీదట బయలుదేవతల పేర్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండును, అవి దాని నోట రాకుండాను నేను చేసెదను. 18వ వచనం, ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును. 19వ వచనం, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. 20వ వచనం, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. 21వ వచనం, ఆ దినమున నేను మనవి ఆలకింతును, ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. 22వ వచనం, భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి యజ్రెయేలు చేయు మనవి ఆలకించును. 23వ వచనం, నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.